అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగా బైట్. ఈరోజు మనం వంకాయ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో మా అత్తయ్య గారిని అడిగి తెలుసుకుందాం, చూపించమందాం. సో చూపిస్తారా అత్తయ్య గారు? ఎందుకమ్మా, అందరికి వచ్చిందే కదా ఇది. ఏముంది అంటే అంటే మీకంటే చిన్నప్పటి నుంచి ఆంధ్రాలో వంకాయ దోసకాయ పచ్చడి చేసుకుంటారు, కానీ మేము ఖమ్మంలో మాకు అయితే వంకాయ పచ్చడి కానీ లేదా దోసకాయ పచ్చడి కానీ చేసుకుంటాం, రెండు కలిపి చేయము. సో అందుకని నాకు అలవాట్లేదు కదా. నేను ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ లక్ష్మక్క దగ్గర ఉన్నప్పుడు కానీ ఈ పచ్చడి తింటున్నాను, కానీ నేనైతే చేయట్లేదు. సో మా కోసం ఈ వీడియో మీరు చూపించాలి. అలాగేనమ్మా. మీరు ఎవరి దగ్గర తెచ్చుకున్నారు ఈ పచ్చడిని? ఏమో నా చిన్నప్పటి నుంచి ఇంట్లో చేసేవారు, అదే నాకు అలవాటు అయిపోయింది. ఓకే. సో దీనికి ఏమేమి పదార్థాలు కావాలి? వంకాయ, దోసకాయ, చింతపండు, ఎండుమిరకాయలు వేసుకోవచ్చు, పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, అంతే. సో దీన్ని పోపు పెడతారా, మళ్ళీ తాలింపు పెడతారా? పెడతామమ్మా, పెడితేనే బాగుంటది. ఓకే. మరి చింతపండు బదులు మనం క్రాన్బెర్రీస్ గానీ మామిడికాయ గానీ ఇట్లా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు అమ్మా. ఓకే ఓకే. సో ఈ వంకాయ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 2 పెద్ద వంకాయలు, ఒక దోసకాయ తీసుకున్నాము. దోసకాయను వాష్ చేసి పీల్ చేసి కట్ చేసి టేస్ట్ చేస్తే చాలా చేదుగా ఉంది, అందుకని సీడ్స్ అన్ని తీసేసి చాలా సన్నగా కట్ చేసుకున్నాం. వంకాయ కూడా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో సోక్ చేసాం. ప్యాన్లో 1 టీ స్పూన్ నువ్వుల నూనె యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని టేస్ట్కి సరిపడా గ్రీన్ చిల్లీస్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన గ్రీన్ చిల్లీస్ని పక్కకు తీసి పెట్టుకుని అదే ప్యాన్లో మనం 1 టీ స్పూన్ నువ్వుల నూనె యాడ్ చేసుకుని వంకాయలను కూడా యాడ్ చేసి దానికి సాల్ట్, పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకుని లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అయ్యే వరకు మధ్యలో మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు చల్లగా అయ్యే వరకు వీటిని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీస్, 1-2 గార్లిక్ క్లోవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న చింతపండు, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దానిలోకి మనం ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి మనం సన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు కోసం 1 టీ స్పూన్ నువ్వుల నూనె యాడ్ చేసుకుని డ్రై రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత దానిలో టేస్ట్కి సరిపడా కరివేపాకు, ఇంగువ యాడ్ చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపుని పచ్చడికి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే తినడానికి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా ఈజీ. అలాగే మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.